హుస్నాబాద్ పట్టణంలోని 100 రోజుల కార్యక్రమం కార్యాచరణలో భాగంగా 100వ రోజు కమిషన్ టి మల్లికార్జున్ ఆధ్వర్యంలో పురపాలక సంఘం కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా నుండి పురపాలక సంఘం కార్యాలయానికి మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, వాటర్ సప్లై సిబ్బందితోటి స్వచ్ఛతపై ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పారిశుద్ధ్య కార్మికులు తడి చెత్తబుట్టను, పొడి చెత్తబుట్టను పట్టుకుని ప్రజలకు అవగాహన చేస్తూ ప్లకార్డులు మరియు పారిశుద్ధ్య వాహనాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ కూడా ఇంటి వద్దనే చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని, బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదని, కూరగాయల మార్కెట్కు వెళ్లేటప్పుడు బట్ట సంచిని తమ వెంట తీసుకుని వెళ్లాలని, 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని, పట్టణం యొక్క స్వచ్ఛతతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తయారు చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలోని ఇన్ఛార్జ్ మేనేజర్ సంపత్రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, ఇన్ఛార్జ్ ఆర్ఐ ప్రసాద్, సిఐ సెక్షన్ శంకర్, పర్యావరణ అధికారి రవికుమార్, వార్డు ఆఫీసర్లు జవాన్లు సారయ్య, ప్రభాకర్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే జూన్ 2 తారీఖు నుంచి స్టార్ట్ అయిన మొదలైన ఈ 100 రోజుల ప్రణాళిక కార్యాచరణ ఈరోజు ముగింపు తేదీ. మరి ఈ 100 రోజులలో మరి మన మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి మలుపు ఒకటి మార్చుకునేది ఒక అభివృద్ధికి మలుపు. అంటే మనలో ఉన్నటువంటి మన ఏదైతే ఈ చెత్తను మనము వీధులలో ఇష్టమున్నట్టు, మోరీలలో ఇష్టమున్నట్టు పడేసి మన పట్టణానికి ఎంత హానికరం చేస్తున్నామో, మరి అటువంటి విధానాన్ని మార్చుకొని, అంటే మన చెత్త ఆటోలు కానీ, స్వచ్ఛ ఆటోలు కానీ మనం ఇంటి ముందుకు వచ్చినప్పుడు దానిలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలనే ఒక అంశం కూడా 100 రోజుల ప్రణాళికలో. మరి అటువంటి మార్పు అనేది మన అభివృద్ధికి మలుపు అనే నినాదంతో మొదలైనటువంటి 100 రోజుల కార్యక్రమ ప్రణాళిక హుస్నాబాద్ మున్సిపాలిటీలో విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. ఇందులో భాగంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో మనం వివిధ అంశాలను తీసుకొని, అంటే మనము ఏదైతే వరద కాలువలు శుభ్రపరచడం కానీ, అదేవిధంగా డ్రైనేజ్ శుభ్రపరచడం కానీ, చెత్త పొదలు రోడ్ల పట్ల ఉన్నటువంటి బుషెస్ చెత్త పొదలు కానీ, చెత్త పొదలు కానీ క్లియర్ చేయడం, అదేవిధంగా కొత్త నల్ల కలెక్షన్స్ ఇవ్వడం, నల్ల కలెక్షన్స్ లేనింటికి నల్ల కలెక్షన్స్ ఇవ్వడం, మరి మంచినీటిని అంటే మనము ఈ ఏదైతే భగీరథ వాటర్ వస్తుందో ఆ వాటర్ను కూడా చెక్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు చేసుకొని మంచినీటిని కూడా ఇంటికి అందించడం అనే వివిధ అంశాలు ఇందులో ఉన్నాయి. మరి అదేవిధంగా ఇంటి నెంబర్లు లేనటువంటి ఇంటి నెంబర్లు ఇవ్వడం, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ సంబంధించి రిలీజ్ చేయడం, అదేవిధంగా ట్రైన్ లైసెన్స్ లేనటువంటి షాపులకు ట్రైన్ లైసెన్స్ ఇవ్వడం. అంటే మన యొక్క మున్సిపాలిటీకి కావాల్సినటువంటి నిధులు, ఎక్కడెక్కడ నిధులు మనకు రావాలనో ఆ నిధులను సమకూర్చుకొని పట్టణ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరి అట్టి కార్యాచరణ ప్రణాళికను మేము ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మున్సిపల్ కార్మికులతోటి, అదేవిధంగా ఇతర సిబ్బందితోటి, శానిటరీ సిబ్బందితోటి ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మేము ఈ హెలిప్యాడ్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ హెలిప్యాడ్ ముఖ్య ఉద్దేశం మన దగ్గర ఉన్నటువంటి 120 మైక్రాన్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్స్ని మేము తీసేస్తూ వాటి ప్లేస్లో ప్లాస్టిక్ నిషేధించాలనే ఒక అవగాహనతో మేము వాళ్ళకు కూడా గిఫ్ట్ బ్యాగులు అందించడం జరిగింది.